అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజనార్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. ఆ పెద్దాయన ప్రత్యక్ష ఎన్నికలకు సుముఖంగా లేరా? అయినా సరే పెద్దలు మీరుండాలి అంటూ కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ఆయన వైపే మొగ్గుతోందా? ఒకవేళ మరీ అంతలా ఇబ్బంది పెట్టడం ఎందుకు? అస్త్ర సన్యాసం చేస్తానన్న వ్యక్తి ఆ చేతికే బలవంతంగా కత్తివ్వడం ఎందుకని అనుకుంటే ప్రత్యామ్నాయం ఏంటి? ఉత్తర తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ విషయంలో కాంగ్రెస్ వ్యూహం ఏంటి? అభ్యర్థి ఎంపిక ఏ ప్రాతిపదికన జరగబోతోంది? తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల స్కెడ్యూల్ వచ్చేసింది. ఫిబ్రవరి 3 నుంచి నామినేషన్ల ఘట్టానికి తెరలేవబోతోంది. 2 ఉపాధ్యాయ, 1 గ్రాడ్యుయేట్ నియోజకవర్గానికి ఎన్నికలు జరగాల్సి ఉంది. టీచర్ ఎమ్మెల్సీల గురించి రాజకీయ పార్టీలకు పెద్దగా పట్టింపు లేదు గాని గ్రాడ్యుయేట్ విషయంలోనే చర్చ విస్తృతంగా జరుగుతోంది. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల స్థానం ఉత్తర తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచుతోంది. ఇప్పటికే బీజేపీ అభ్యర్థులను ప్రకటించగా బీఆర్ఎస్ పోటీ చేయకపోవచ్చన్న టాక్ నడుస్తోంది. ఇక మిగిలింది అధికార కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ తరఫున టికెట్ పోటీ గట్టిగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఆశావాహుల జాబితా ఇప్పటికే పార్టీ హైకమాండ్ కి చేరిందట. దీంతో ఎవరి పేరు ఫైనల్ అవుతుందన్న ఉత్కంఠ పెరుగుతోంది కాంగ్రెస్ సర్కిల్స్ లో. సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మరోసారి పోటీ చేయబోనని ఇప్పటికే చెప్పేసినట్టు తెలుస్తోంది. కానీ ఢిల్లీ వెళ్లిన లిస్ట్ లో ఆయన పేరు కూడా ఉన్నట్టు సమాచారం. సిట్టింగ్ సీటు కావడం, రాష్ట్రంలో అధికారంలో ఉండటంతో కాంగ్రెస్ పార్టీకి ఇది ప్రతిష్టాత్మకంగా మారింది. అందుకే అన్ని రకాలుగా బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపే ప్లాన్ లో ఉందట కాంగ్రెస్ అధిష్టానం. అదే సమయంలో కొందరు విద్యావేత్తలు సీటు పోటీలో ముందున్నట్టు తెలుస్తోంది. ఆశాబహుల్లో ప్రధానంగా ఆల్పోస్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి, అమిగోస్ అకాడమీ చైర్మన్ ముస్కు రమణారెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. రాష్ట్ర పార్టీ నుంచి అధిష్టానానికి 3 పేర్లు వెళ్లగా అందులో జీవన్ రెడ్డిది ఒక పేరు కాగా మిగతా 2 విద్యా సంస్థల అధిపతులవేనని తెలుస్తోంది. వీళ్ళిద్దరికీ నిరుద్యోగ వర్గాల నుంచి గట్టి మద్దతు ఉంటుందన్నది కాంగ్రెస్ పెద్దల అంచనాగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలో సుమారు 60,000 ఉద్యోగాలను భర్తీ చేసింది. స్కిల్స్ యూనివర్సిటీ లాంటి సంస్థల ఏర్పాటుతో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను మెరుగుపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవన్నీ తమకు కలిసొచ్చే అంశాలు కాబట్టి అభ్యర్థి ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా సీటును తిరిగి నిలబెట్టుకుంటామని నమ్మకంగా ఉన్నారట కాంగ్రెస్ పెద్దలు. అయితే ఇప్పుడు సీటు పోటీలో ప్రధానంగా వినిపిస్తోన్న నరేందర్ రెడ్డి, రమణారెడ్డి ఇద్దరు కరీంనగర్ జిల్లాకు చెందినవారే. ఇద్దరు ఎవరి స్థాయిలో వాళ్ళు గట్టి ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక నరేందర్ రెడ్డి తనకు విద్యా సంస్థలు కలిసొస్తాయని లెక్కలేసుకుంటున్నట్టు సమాచారం. ఇప్పటికే ఆయన ఎన్నికల ప్రచారంలో మునిగి తేలుతున్నారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ అధిష్టానం ఎవరిని పికప్ చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.